హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు లియా అనే మూవీ స్టోరీతో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే లైకులు లాంటివి కొట్టి కామెంట్లు గట్రాలు చేయమని విన్నవించుకుంటూ లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. ఓపెన్ చేస్తే ఇతడి పేరు జోకోవిచ్, ఒక బిజినెస్ మ్యాన్. ఈయనకు కూతురు, తన పేరు లియా. జోకోవిచ్ కి తన కూతురంటే చాలా ఇష్టం. కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ ఫాదరు. తనకు తెలియకుండా ఎక్కడికైనా వెళ్లడం, బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేయడం, తోటి టీనేజర్స్ తో కలిసి మందు, సిగరెట్లు, పబ్బులంటే అస్సలు ఎలవ్ చేయడం, ఇలాంటి వాటి నుండి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. తన కూతురితో జోకోవిచ్ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటాడు, ఈ ప్రపంచంలో అన్నింటికన్నా నువ్వే నాకు ఇంపార్టెంట్ అని. దాంతో లియా కూడా కొంచెం కష్టంగా ఉన్నా సరే తండ్రి మాట జవదాటకుండా ఎప్పుడూ ఆయన్నే ఫాలో అవుతూ ఉంటుంది. డాటర్ ఆఫ్ బొమ్మరిలు ఫాదరు. అయితే జోకోవిచ్ తన బిజినెస్ కోసం చాలా ప్లేసెస్ తిరగాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ఆ బిజినెస్ ట్రిప్స్ కు తన కూతుర్ని కూడా వెంట తీసుకెళ్తూ ఉంటాడు, తను కూడా నేర్చుకుంటుంది అని. అలాగే ఈసారి కూడా బిజినెస్ ట్రిప్ మీద ఫ్రాన్స్ వెళ్తారు. అయితే ఈ బిజినెస్ ట్రిప్ మాత్రం ఎప్పటిదిలా కాకుండా జోకోవిచ్ కి చాలా 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 ఇంపార్టెంట్. ఇది గనక సక్సెస్ కాకపోతే ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడి నిర్మించుకున్న తన బిజినెస్ ను పూర్తిగా మూసేయాల్సే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే వచ్చినప్పటి నుండి కొంచెం టెన్షన్ గా ఉంటాడు. దాంతో లియా ఏం పర్లేదు, ఈ డీల్ మనకి ఓకే అవుతుందని తండ్రికి ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ లియా బోర్ కొట్టి హోటల్లో అటు ఇటు కొంచెం సేపు తిరిగి మళ్లీ రూమ్కి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కుతుంది. అయితే మధ్యలో మరో మిడిల్ ఏజ్డ్ పర్సన్ కూడా లిఫ్ట్ ఎక్కుతాడు. ఎక్కిన కాసేపటికే అతడి చూపు తన ఫోన్ మీద నుండి లియా వైపుకు తిరుగుతుంది. లియా బ్యూటీని చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు. లిఫ్ట్ లో నుండి బయటకు వెళ్లేటప్పుడు కూడా తిరిగి చూడబోతాడు, బట్ ఇంతలోనే డోర్ క్లోజ్ అవుతుంది. లియా కూడా లిఫ్ట్ ఎక్కిన దగ్గర నుండి అతన్ని గమనిస్తూనే ఉంటుంది. మనల్ని చూసి ఒకడు ఫ్లాట్ అయ్యాడు అంటే మనకు కూడా హ్యాపీనే కదా. అది తలుచుకొని లోపల సంతోషపడుతూ రూమ్కు వెళ్తుంది. ఇక రూమ్కు వెళ్ళగానే వాళ్ళ నాన్న వెయిట్ చేస్తూ ఉంటాడు, బిజినెస్ మీటింగుకు వెళ్ళాలి అని. లియా రాగానే రెడీ అయ్యి ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు. అయితే లియా అక్కడ ఇందాక లిఫ్ట్ లో కనిపించినోడిని చూస్తుంది. అతడి పేరు దిమిత్రి, మల్టీనేషనల్ కంపెనీ సేల్స్ మేనేజరు. ఇతడిని కలిసేందుకే ఈ బిజినెస్ ట్రిప్. ఎలాగైనా అతడిని కన్విన్స్ చెయ్యాలి అని జోకోవిచ్ తెగ ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతడు కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తేనే తన బిజినెస్ నిలబడుతుంది, లేదంటే బిజినెస్ ఎత్తేసి బస్ స్టాండ్ లో బట్టాన్ని సమ్ముకోవాలి. అయితే ఈ దిమిత్రి మాత్రం మొదటి నుండి ఈ డీల్ మీద ఇంట్రెస్ట్ గా లేడు, ఏదో నామకే వాస్తే వచ్చినట్టు వచ్చాడు. మీటింగ్స్ ఇంకా మొదలవక ముందే తనకు ఇంట్రెస్ట్ లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో జోకోవిచ్ లో ఇంకాస్త టెన్షన్ పెరుగుతుంది. నెక్స్ట్ లియా చల్లగాలి కోసమని పైకి వెళ్తుంది. అయితే అక్కడ అప్పటికే దిమిత్రి సిగరెట్ కొడుతూ ఉంటాడు. లియాను చూడగానే మాటలు కలుపుతాడు, లైట్ గా ఫ్లట్ కూడా చేస్తుంటాడు. దానికి లియా కొంచెం సిగ్గుపడుతూ అతడు అడిగిన దానికి సమాధానం చెప్తూ ఉంటుంది. అలా కొంతసేపు మాట్లాడాక మా నాన్న నా కోసం వెతుకుతుంటాడు అని చెప్పి కిందకొచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత అసలు బిజినెస్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దిమిత్రి లియా పక్కనే కూర్చుంటాడు. జోకోవిచ్ తమ ప్రాజెక్ట్ గురించి చాలా ఇంటెన్స్ గా డెమో ఇస్తుంటే ఈ దిమిత్రి కాన్సంట్రేషన్ అట్టుండదో లియా వైపు ఉంటుంది. మెల్లగా తన చేతిని తీసి లియా తొడపై పెడతాడు. ఈ హఠాత్ పరిణామానికి కొంచెం షాక్ అయినా గానీ లియా పైకి ఎటువంటి రియాక్షన్ ఇవ్వదో. తన తండ్రి వైపు చూసి వాటర్ తాగి సైలెంట్ గా కూర్చుంటుంది. అయితే దిమిత్రి అంతటితో ఆగడు. ఈసారి చేతిని తొడల మధ్య పెట్టి రుద్దటం మొదలెడతాడు. కిందేం జరగనట్టుగా లియా పైకి సైలెంట్ గా ఉంటుంది. వాడేమో మీటింగ్ అయిపోయేంత వరకు రుద్దుతూనే ఉంటాడు. ఇక మీటింగ్ అయ్యాక లియా తన తండ్రితో అసలు విషయం చెప్పకుండా దిమిత్రి కొంచెం స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటుంది. దానికి తండ్రేమో ఏదో ఆలోచనలో ఉండి మల్టీనేషనల్ కంపెనీ హెడ్స్ అలాగే స్ట్రేంజ్ గా ఉంటారులే అని టాపిక్ కట్ చేస్తాడు. నెక్స్ట్ వారితో కలిసి క్లబ్కి వెళ్లే ప్రోగ్రాం ఉంటుంది. నార్మల్ గా అయితే కూతుర్ని జోకోవిచ్ అలాంటి ప్లేసెస్ కు తీసుకెళ్లడు, బట్ ఈ రోజు మాత్రం పర్లేదు నువ్వు కూడా రా అంటాడు. అది విని లియా కొంచెం సర్ప్రైజ్ అవుతుంది, కానీ క్లబ్కి వెళ్లడం తనకు కూడా ఇష్టమే. వెళ్ళగానే డాన్స్ ఫ్లోర్ ఎక్కి తండ్రిని కూడా రమ్మంటుంది. బట్ జోకోవిచ్ నేను రాన్లే, క్యారీ ఆన్ అన్నట్టు సైగ చేస్తాడు. ఇక లియా ఒంటరిగానే డాన్స్ చేస్తూ ఉంటే ఇంతలో దిమిత్రి తన వద్దకు వచ్చి కలిసి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లియా తండ్రి వైపు చూస్తుంది, ఇతడితో కలిసి డాన్స్ చేస్తే నాన్నేమైనా అనుకుంటాడేమోనని. బట్ ఆయనేమో వేరే వారితో బిజీగా ఉండి ఇటు గమనించకపోవడంతో తను కూడా ఫ్రీగా అతడితో కలిసి డాన్స్ చేయడం మొదలెడుతుంది. అయితే నార్మల్ డాన్స్ కాస్త కొంతసేపటికి దిమిత్రి రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్తాడు. దాంతో లియా మళ్లీ తండ్రి వైపు చూస్తుంది, కానీ అప్పుడు కూడా వాళ్ళ నాన్న కాన్సంట్రేషన్ అసలు ఇటువైపు ఉండదు. దాంతో తండ్రి చూడట్లేదు కదా అని తను కూడా రొమాంటిక్ డాన్స్ మూవ్స్ ని ఎంజాయ్ చేస్తూ ప్రొసీడ్ అవుతుంది. కాసేపు అలా డాన్స్ చేశాక దిమిత్రి లియా చెవిలో కొంచెం ఈ సౌండ్స్ నుంచి పక్కకు వెళ్లి ఒక డ్రింక్ తాగొద్దామంటాడు. పక్కకు వెళ్దామని ఎందుకంటున్నాడో లియాకి అర్థమవుతుంది. తనకు కూడా వెళ్లడం ఇష్టమే, బట్ నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా అనుకొని మళ్లీ తండ్రి వైపు చూస్తుంది.
అయితే ఈసారి తండ్రి మిగతా వారితో కలిసి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోవడం చూస్తుంది. దాంతో లియా కూడా సైలెంట్ గా దిమిత్రితో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఒక డ్రింక్ తాగ్గానే దిమిత్రి తనను క్లబ్బులో వీఐపీ గెస్టుల కోసం ఉండే రూమ్ లోకి తీసుకువెళ్తాడు. రూమ్ లోకి వెళ్ళాక ఇంకేముంది, స్లోగా తన పని మొదలెడతాడు. లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి లియా మొదట కొంచెం టెన్స్ ఫీల్ అవుతుంది. బట్ తర్వాత దిమిత్రితో పాటు తను కూడా ఫ్లో అందుకుంటుంది. ఇక అంతా ముగిసాగా దిమిత్రి నీకు 100కు 100 మార్క్స్ అన్నట్టు ఒక లుక్ ఎత్తాడు. ఫుల్లీ సాటిస్ఫైడ్ అయ్యి హ్యాపీగా రూమ్ నుండి బయటికి వెళ్తాడు. ఇక లియా ఏమో కొంచెం భయపడుతుంది. ఇది గనక నాన్నకు తెలిసింది అంటే అయిపోతాను అని. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదని, ఒకవేళ ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఏం చెప్పాలో ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసుకొని మరి దిమిత్రి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత రూమ్ నుండి బయటికి వస్తుంది. ఇక తను వెళ్ళి గ్రూప్లో జాయిన్ అయ్యేసరికి అంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే డీల్ ఓకే అయ్యింది, దిమిత్రి కాంట్రాక్ట్ మీద సైన్ చేశాడు. అది వినగానే లియా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వబోతుంది. బట్ తన మైండ్లో టక్కున ఒక డౌట్ ఫ్లాష్ అవుతుంది, ఎలా ఇంత సడన్ గా డీల్ ఓకే అయ్యింది అని. ఎందుకంటే తనకు తెలుసు ఈ డీల్ మీద వారు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పైగా వారిని ఒప్పించేందుకు జరగాల్సిన మీటింగ్స్ ఇంకా ఉన్నాయి. బట్ అవేమీ లేకుండానే సడన్ గా డీల్ ఓకే అయ్యింది, దిమిత్రి కాంట్రాక్ట్ మీద సైన్ చేశాడు. అది కూడా తనతో రూమ్ లో గడిపి రాగానే. ఇప్పుడు తనకు అన్ని విషయాలు ఫ్లాష్ గా రివీల్ అవుతూ ఉంటాయి. తన తండ్రి ఏం చేశాడో. దిమిత్రి వచ్చినప్పటి నుండి ఈ డీల్ మీద అస్సలు ఇంట్రెస్ట్ గా లేడు, కానీ తన కూతురు మీద ఇంట్రెస్ట్ గా ఉన్నాడని జకోవిచ్కి అర్థమవుతుంది. ఇక్కడ దిమిత్రి డైరెక్ట్ గా ఏం అడగడో, నీ కాంట్రాక్ట్ మీద సైన్ చెయ్యాలి అంటే నాకిది కావాలి అని. బట్ ఇండైరెక్ట్ లుక్స్ హింట్స్ ఇస్తాడు. ఎలాగైనా కాంట్రాక్ట్ మీద సైన్ కావాలి. దిమిత్రి తన కూతురు మీద ఇంట్రెస్ట్ గా ఉన్నాడు అని తెలియగానే ఇది గనక జరిగితే తన పని అవుతుందని లియాతో ఇవేమీ చెప్పకుండా మీటింగ్ లో తన కూతుర్ని తన పక్కన కాకుండా దిమిత్రి పక్కన కూర్చోబెడతాడు. వాడు టేబుల్ కింద ఏం వెలగబెడుతున్నాడో జకోవిచ్కు తెలుసు. బట్ ఏం తెలియనట్టు సైలెంట్ గా ఉంటాడు. లియా మీటింగ్ తర్వాత దిమిత్రి గురించి స్ట్రేంజ్ గా ఉన్నాడు అంటుంది. జనరల్ గా కూతురు అలా అంటే ఏం జరిగిందో తెలుసుకునేందుకు 100 క్వశ్చన్స్ వేసేవాడు. బట్ ఇక్కడ మాత్రం ఏదో ఆలోచనలో ఉన్నట్టు ఆ టాపిక్ ను అంతటితో కట్ చేసేశాడు. ఎప్పుడూ లేంది లియా రూముకు వెళ్తానన్నా సరే నువ్వు కూడా మాతో క్లబ్బుకు రాని తీసుకెళ్లాడు. తను దూరంగా ఉండి డాన్స్ ఫ్లోర్ మీద లియాను ఒంటరిగా వదిలేశాడు. నార్మల్ గా అయితే క్రౌడెడ్ ప్లేసెస్ కు వచ్చినప్పుడు కూతుర్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఎవరైనా అబ్బాయిలు దగ్గరకొచ్చారా అయిపోయారే. బట్ ఇక్కడ మాత్రం దిమిత్రి లియాతో రొమాంటిక్ మూమెంట్స్ చేస్తున్నా సరే అసలు ఇటువైపు చూడనట్టే యాక్ట్ చేశాడు. ఇక దిమిత్రి రూముకు తీసుకు వెళ్లబోతున్నాడు అన్న టైంకి లియాకు కనపడకుండా సైలెంట్ గా అక్కడి నుండి జారుకున్నాడు. ఇక్కడ కూతురికి ఏం చెప్పలేదు, మన కాంట్రాక్ట్ మీద సైన్ కావాలి అంటే నువ్వు ఇది చెయ్యాలి అని. బట్ కూతురుని అలా ఫ్రీగా వదిలేసి అన్నీ తెలిసినా గానీ ఏం తెలియనట్టు సైలెంట్ గా ఉన్నాడు. లేకపోతే దిమిత్రి గాడికి అంత ధైర్యం ఎక్కడదే. మీటింగ్ లో తొడల మధ్య చేతులు వేసి రుద్దడానికి, డాన్స్ ఫ్లోర్ మీద రొమాంటిక్ టచెస్ చేయడానికి, తర్వాత ఏకంగా రూమ్ కే తీసుకెళ్లడానికి. ఈ పని కోసం ఆ రూమ్ ను కూడా ముందుగానే బుక్ చేశారు. లేదంటే అప్పటికప్పుడు ఎక్కడ దొరుకుతుంది. ఎవ్వరికి ఏం చెప్పకుండానే ఏమీ చేయకుండానే జకోవిచ్ మొత్తం సిచ్యువేషన్ ను మ్యానిపులేట్ చేసి కాంట్రాక్ట్ మీద సైన్ చేయించుకున్నాడు. లియా ఏమో తనకు నచ్చి ఇదంతా చేశాను అనుకుంటుంది. బట్ ఇప్పుడు అర్థమవుతుంది తనకు తెలియకుండా తన తండ్రి తనను తోలుబొమ్మలా ఆడించాడు అని. అంతా అర్థమయ్యాక తండ్రి మీద కోపంతో అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. జకోవిచ్ కూడా కూతురు వెంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. మళ్ళీ అదే మాట, ఈ ప్రపంచంలో అన్నింటికన్నా నువ్వే నాకు ఇంపార్టెంట్ అని. బట్ ఈసారి మాత్రం లియా దాన్ని నమ్మదో. ఎందుకంటే ప్రూవ్ అయింది కదా, బిజినెస్సా కూతురా అంటే తన తండ్రి బిజినెస్ నే సెలెక్ట్ చేసుకుంటాడు అని. దాంతో లియా లైఫ్ లో ఫస్ట్ టైం ఒకటి డిసైడ్ అవుతుంది. ఎంతకాలం డాడీ లిటిల్ ప్రిన్సెస్ నాన్న కుర్చీలా ఉండి అన్నింటికీ తండ్రి మీద డిపెండెడ్ అయింది. ఇక నుండి అలా కాకుండా ఓన్ డెసిషన్స్ తీసుకోగలగాలి, ఇండిపెండెంట్ గా నిలబడగలగాలి. ఫైనల్ గా అది ఈ బిజినెస్ ట్రిప్ తో లియాలో వచ్చిన రియలైజేషన్. అక్కడితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. సో గైస్, హౌ ఈజ్ ఇట్? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.